హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. మరి ఎడి9 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా పల్నాడు జిల్లాలోని ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అయినటువంటి నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క వీడియో మనం చేసుకున్నాం. ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి సెకండ్ మంచి ఇంజనీరింగ్ కాలేజ్గా చెప్పబడుతున్నటువంటి తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఈరోజు మనం చూద్దాం. ఒకసారి తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ అనేది కూడా 2008లో ఎస్టాబ్లిష్ అవ్వబడినటువంటి ఇన్స్టిట్యూషన్ అండి. సో ఇది కూడా NAAC NBA అక్రిడిటెడ్ ఇన్స్టిట్యూషన్. సో దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే, మీ అందరూ కూడా తెలిసినటువంటి పర్సనే ఈ కాలేజ్ చైర్మన్. వీళ్ళందరూ కూడా తిరుమల మిల్క్ తాగుతుంటాం కదా మనం. తిరుమల మిల్క్ యొక్క చైర్మన్ ఏదైతే ఉన్నాడో దాని ఫౌండరే బ్రహ్మనాయుడు గారు, ఆయనదే అనమాట ఈ కాలేజీ. సో దీని యొక్క కాలేజ్ కోడ్ తీసుకునేసరికి TMLN. ఓకే, TMLN ఇది కాలేజ్ కోడ్ అనమాట. మీరు అందరూ చూస్తున్నారు కదా, ఇక్కడ హైలైట్ చేస్తున్నాను నేను, TMLN. ఓకే, సో తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క చైర్మన్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ తెలిసిన వ్యక్తి బ్రహ్మనాయుడు గారు, బ్రహ్మనాయుడు అయినా. సో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ మెంబర్స్గా ఉన్నారు. మనకి చైర్మన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆయన చూపిస్తున్నా. ఆయన వచ్చేసి చైర్మన్ బ్రహ్మనాయుడు. సో తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ప్రోగ్రామ్స్ ఏమున్నాయనేది మనం చూస్తే, ఇంజనీరింగ్లో ఏమేమి కోర్సులు వీళ్ళు ఆఫర్ చేస్తున్నారని చూస్తే అన్నీ ట్రెడిషనల్ కోర్సెస్ ఉన్నాయండి. CSE AML మాత్రం ఒక కొత్త బ్రాంచ్ ఒకటి తెచ్చుకున్నారు. సో ఒకసారి ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయో చూస్తే ఫీ స్ట్రక్చర్స్ మాత్రం భారీగా ఉన్నాయి వెళ్ళి. CSEలో 180, అదేవిధంగా ECలో 180, ITలో 120, CSE AML 60, రిమైనింగ్ మెకానికల్లో ఒక 30, సివిల్ అండ్ ట్రిపుల్ఈలో 60 సీట్స్ కానీ వీళ్ళకి ప్రజెంట్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒకసారి కాలేజ్ ఫీ స్ట్రక్చర్ మాత్రం భారీగా ఉందండి వీళ్ళది. 65,800 రూపాయలు మంచి ఫీ స్ట్రక్చర్. ఆంధ్రాలో ఈ ఫీ స్ట్రక్చర్ చాలామందికి రాలేదు. ఓకే, కాబట్టి లాస్ట్ ఇయర్ ఫస్ట్ 22-23లో 50,000గా ఉండింది. తర్వాత 23-24 వచ్చేసరికి 55,000 అయింది. 24-25కి వచ్చేసరికి 65,800 రూపాయలు అయితే వీళ్ళ ఫీ స్ట్రక్చర్ అయితే ఉందన్నమాట. సో CSE ఇంటేక్ 2024లో ఎంత ఉందంటే 420, AML ఇంటేక్ 180, అదేవిధంగా EC 180గా ఉంది. సో ఒకసారి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ యొక్క ఫీ స్ట్రక్చర్ ఎట్లుందని మనం తీసుకున్నప్పుడు 50,000 రూపాయలు ఉందండి. MTech CSE మాత్రమే వీళ్ళ దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో అవైలబిలిటీ అనేది ఉంది. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏమున్నాయని చూస్తే, ఏమైనా మంచి కంపెనీలు వస్తున్నాయా లేదని చూస్తే అన్నీ ఆఫ్ క్యాంపస్లు అండి. ఆన్ క్యాంపస్కి వచ్చింది వీళ్ళకి ఏమొచ్చింది, ఇది ఇన్మోవిడు అనే కంపెనీ అయితే వచ్చింది. 7 lakhs per annum మీద 152 ఆఫర్స్ అయితే ఇది డిస్ట్రిక్ట్ కాలేజ్లో బాగానే ఇచ్చారు వీళ్ళు ఆఫర్స్. ఓకే, ఇంకా అంతకుమించి పెద్దగా చెప్పుకోదగిన కంపెనీ ఇట్లా ఏది కూడా లేదండి. కాబట్టి ఇవన్నీ కూడా ప్లేస్మెంట్స్ పరంగా అయితే వీళ్ళు వీక్గా ఉన్నారని చెప్పాలి. ఈ కంపెనీస్ ఏదైనా కూడా పేరున్న కంపెనీస్ కాదు. ఇవన్నీ బుడ్డ కంపెనీస్ ఏదో అట్లా వచ్చినాయి, ఏదో వీళ్ళు కూడా అలా ప్లే చేసేస్తారు. కాబట్టి ప్లేస్మెంట్ విషయంలో దే ఆర్ నాట్ సో సీరియస్. దీస్ ఆర్ నాట్ వెరీ గుడ్ కంపెనీస్, దే ఆర్ వెరీ నార్మల్ కంపెనీస్. ఓకే, సో నాకు ఈ కంపెనీ గురించి తెలియదు, బట్ నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ఒకసారి గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. సో అప్రాక్సిమేట్గా 70,000 రూపాయలు నెంబర్ ఆఫ్ రూమ్స్, 41 రూమ్స్ ఉన్నాయి ఇక్కడ గర్ల్స్ హాస్టల్లో. దగ్గర 160 కెపాసిటీ అయితే వీళ్ళకైతే క్యాంపస్లోనే గర్ల్స్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది. కాబట్టి కంపల్సరీ గర్ల్స్ హాస్టల్ చదవాలి. ఎందుకంటే మనకి చాలా రూరల్ ప్రాంతాల నుంచి కూడా వచ్చి డిస్ట్రిక్ట్లో చదువుకుంటుంటారు. కాబట్టి ఈ క్యాంపస్లో అయితే హాస్టల్ ఫెసిలిటీ ఉంది. రమారమిగా హాస్టల్ ఫీజు ఒక 70,000 వరకు ఉండొచ్చు. కానీ కాలేజ్ ఫీజు మాత్రం చాలా ఎక్కువ ఉంది, మీరు గమనించాలి. దానికి దగ్గర ప్లేస్మెంట్స్ అయితే పెద్దగా కనిపించలేదు. అంటే కంపారిటివ్లీ మీరు తీసుకున్నప్పుడు మాలినేని వాళ్ళు కానీ, లేకపోతే ఈవెన్ నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అరౌండ్ 50% ప్లే చేశారు. దట్టు కొన్ని మంచి కంపెనీలు క్యాంపస్కి విజిట్ చేసినాయి. దీనికైతే పెద్దగా చెప్పుకోదగ్గ పేరున్న కంపెనీ అయితే విజిట్ చేసినట్టుగా కనిపిస్తలేదు. బట్ ఇన్మోవిడో 7 lakhs అయితే దాదాపు 150 మందికి ఆఫర్ ఇచ్చినారు. అది ఆశ్చర్యంగా ఉంది. సో నాకైతే అది కన్సిడర్ చేయాలని అనిపిస్తలేదు. సో ఇదండి మన గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి కాలేజీల యొక్క సమాచారము.